ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, క, కి, కు, కే, కో, హ ఈ అక్షరములతో ప్రారంభమయ్యే పేర్లు గలవారు ఈ రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం వీరి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యతం 1, అవమానం 7. ఈ రాశి వారికి మే నెలాఖరు వరకు గురుడు సువర్ణమూర్తి విశేషమైనటువంటి శుభఫలితాలను ఇచ్చను. తదుపరి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు గురువు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చను. ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటక రాశి గురునికి ఉచ్చస్థానం. దీనివలన సంపద వృద్ధికి అధికారము, హోదా సూచిస్తున్నాయి. మధురమైనటువంటి వాక్పటిమతో ఇతరులను ఆకట్టుకునట, మార్కెటింగు, బ్యాంకింగు, ఫైనాన్సు, ఉద్యోగాలలో వారికి రాణింపు ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు, కవులకు, సాహిత్య పండితులకు అవకాశాలు, గుర్తింపు, పురస్కారాలు ఉంటాయి. శని దశమ స్థానంలో సంచారం వల్ల ధర్మ మార్గంలో జీవనం సాగిస్తూ పెద్దలను గౌరవిస్తారు. కుటుంబానికి అండగా ఉండుట, అలసట, ఒత్తిడి తట్టుకొనట, ఆరోగ్యం మెరుగవట, సంతానం అభివృద్ధికి ప్రయత్నించుటకు అనుకూలము. న్యాయాధికారులు, బ్యాంకు, వాణిజ్య రంగ సంస్థల అధికారులు మెలకువతో ముసురుకొనవలను. మితిమీరి ప్రవర్తిస్తే కష్టనష్టములు కలుగును. సన్మార్గాన్ని అనుసరించే అధికారులకు గుర్తింపు, భాగస్వామితో సఖ్యత బాగుంటుంది. ఆనందమయ కుటుంబ జీవనం సాగిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై రాణించి ఉన్నతోద్యోగములు సాధించుకుంటారు. సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో శని వక్ర సంచారం వలన వృత్తి వ్యాపార లావాదేవీలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. ఈ కాలంలో వాణిజ్య, బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తతతో మెలగాలి. వీరికి దూర ప్రయాణాలు సూచిస్తున్నాయి. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వృతం మహేతః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.